సుక్మన్కి కొన్ని వంటలు వండి పెట్టి వెళ్దాము. ఎందుకంటే స్కిన్ కేర్ చేసి లైట్గా ఫౌండేషన్ రాసుకోవాలి కదా, లేదంటే మరి అపలమలా ఉంటాను అనమాట. నిద్రముఖంగా ఉంది, చాలా నిద్ర వస్తుంది. హాంకాంగ్కి వెళ్తున్నాం, బ్యాంకాక్కి కాదు. ఇట్ వాజ్ లైక్ సచ్ అన్ ఇన్సేన్ ఎక్స్పీరియన్స్ అసలు టూర్. ఇది కియారా అద్వానీని చూసి దీస్ థింగ్స్ విల్ బి న్యూ నార్మల్ ఫర్ యూ గైస్. ఓవర్ యాక్షన్ కాదు, ఎన్ఆర్ఏ ఓవర్ యాక్షన్ కాదు. ఐ హ్యావ్ టు మెయింటైన్ మై బ్యూటీ. ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు న్యూజిలాండ్. కారు స్టీరింగ్ మీకు ఇస్తా, మీరు డ్రైవ్ చేసుకోండి అని చెప్పి. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. టైం 5:45 అయింది. ఐ హ్యావ్ like morning 7:45కి ఫ్లైట్. ఐ హ్యావ్ less than 12 hours, like 10 hours ఉన్నట్టుంది టైం, లైక్ టు ప్యాక్, టు కుక్ సంథింగ్ ఫర్ సుక్మన్. ప్యాకింగ్ అంతా నా శారీస్, ఇక్కడ నుంచి శారీస్ మమ్మీ శ్రవంతి కొన్ని చీరలు వదిలేశారనమాట. వాళ్ళకి కొత్తవి కూడా పెళ్ళికి వచ్చినప్పుడు వాళ్ళకి లగేజ్ సరిపోక అవి ఉన్నాయి, అవన్నీ సర్దాలి. కొన్ని మేకప్ కొన్నే తీసుకున్నాను ఈ సారీ, ఎక్కువ ఇంటికి ఏమీ తీసుకోలేదు. అండ్ మోర్ ఓవర్ సుక్మన్కి కొన్ని వంటలు వండి పెట్టి వెళ్దాము. ఎందుకంటే అసలు తినడు, ఇంకా అసలే పాపం స్టమక్ పెయిన్ వస్తుంది రీసెంట్గా ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల టైంకి అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడే ఒక యూట్యూబ్ వీడియో రికార్డ్ చేశాను అనమాట. ఐఎమ్ స్టిల్ ఇన్ మై షార్ట్స్, బట్ కంఫర్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రైట్ నౌ ఫర్ మీ. సో కొంచెం ప్యాకింగ్ చేసేటప్పుడు కొంచెం అలా గ్లిమ్స్ చూపిస్తాను, బికాస్ ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ సో మచ్. బికాస్ దిస్ టైమ్ అంతా పెద్ద గిఫ్ట్స్ లాగా ఏమీ కొనలేదు, బికాస్ దిస్ ఇస్ లైక్ అ సడన్ ట్రిప్. ఐ మీన్ నాట్ సడన్, I know from a month, but still consider as a sudden and unexpected trip కదా. సో లెట్స్ get started. అసలు ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్పాలా? లేదు, మీరే చూస్తారు. That's exactly my house looks right now. I kind of finished most of my packing. ఒక్క మేకప్ అండ్ స్కిన్ కేర్ ఉన్నాయి. అది ఎలాగో మార్నింగ్ కొంచెం స్కిన్ కేర్ చేసి లైట్గా ఫౌండేషన్ రాసుకోవాలి కదా, లేదంటే మరి అపలమలా ఉంటాను అనమాట. అండ్ సుక్మన్కి కర్రీస్ కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సుక్మన్కి తెలీదు, కుక్ చేద్దాం అనుకుంటున్నాను. అడిగితే వద్దు, నువ్వు ప్యాక్ చేసుకో, స్ట్రెస్ తీసుకోకన్నాడు. బట్ ఐ థాట్ ఐ విల్ సర్ప్రైజ్ హిమ్. సో మా ఆయనకి పెద్దగా నాన్ వెజ్ నచ్చదనమాట. పప్పులో ఒక 4-5 రకాలు వండితే హిల్ బీ మోర్ హ్యాపీయర్ దాన్ ఎనీథింగ్. సో నేను అనుకుంటున్నా దాల్ మఖని, అదే మన బ్లాక్ చెన్నా ఉంటుంది కదా, అది వైట్ చెన్నా కర్రీ ఒకటి సపరేట్గా, లైక్ చెన్నా చోలే అంటారు కదా అది. అండ్ దెన్ చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా. అండ్ దెన్ సోయా చాప్ అని ఉంటుంది, అది మ్యారినేట్ చేసి పెడితే జస్ట్ ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో కానీ పాన్ మీద కానీ పెడితే అది అవుతూ ఉంటుంది. హీ కెన్ గెట్ ఫ్రెష్ అండ్ దెన్ హీ కెన్ ఈట్. సో దట్స్ వాట్ ద ప్లాన్. మొత్తం కిచెన్ క్లీన్ చేసి ఆ ప్రెప్ అంతా అవన్నీ ప్రెప్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్, ఆల్రెడీ 8:30 అవుతుంది, తొందరగా చేసి స్నానం చేసి పడుకోవాలి. అన్నీ కుక్ చేసి రెడీగా బాక్స్లో ప్యాక్ చేసి పెట్టా అనమాట, ఒక స్లిప్ లాగా రాసి. లిటరలీ గాట్ రెడీ అండ్ ఊబర్ ఇక్కడ వచ్చిందనమాట. డ్రైవ్ త్రూలోకి రమ్మన్నాను. హ్యావ్ టు స్టార్ట్. నిద్రముఖంగా ఉంది, చాలా నిద్ర వస్తుంది. ఫైనల్గా ఐ మీన్ ద డ్యూటీ ఫ్రీ. దిస్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఈసారి పెద్దగా కొనేదేమీ లేదు, కానీ బట్ ఎవరైనా ఇంటర్నేషనల్ వెళ్తున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ కానీ మేకప్ కానీ ఆల్కహాల్ కానీ ఏమైనా కొనాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు బై. చాలా మంచి ప్రైజెస్కి వస్తాయి. నేను ఎక్స్పెన్సివ్ స్కిన్ కేర్ కానీ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ కానీ అన్నీ ఇలాగ ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో మాత్రమే కొంటాం అనమాట. లైక్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ డీల్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ క్రిస్మస్కి అయితే నాది ఒక కేట్ స్పేడ్ బ్యాగ్ నేను $800కి ఎంతో కొన్నాను. సేమ్ 3 monthsలో ఎయిర్పోర్ట్లో వెళ్తున్నప్పుడు శ్రవంతికి డిఫరెంట్ కలర్ కొంటే $350 వచ్చింది నాకు. సో దాట్ మచ్ డిఫరెన్స్ విల్ బి దేర్. సో ఆ తర్వాత ఐ విల్ ప్లాన్ స్మార్ట్లీ అండ్ దెన్ ఐ విల్ బై థింగ్స్. ఫైనలీ బోర్డింగ్ టైమ్. సో టైర్డ్. 3 hours మాత్రమే పడుతున్నాను. అండ్ దెర్ ఇస్ అ ఫన్ విత్ ద ట్రావెల్. వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ లిటరలీ అసలు జనాలు ట్రావెల్ చేస్తే ఎలా బ్లాగ్ చేస్తారు, కానీ చాలా నిరసంగా అనిపిస్తుంది అబ్బా. ఆక్లాండ్ టు సిడ్నీ ఫ్లైట్ అయితే నా పక్కన ఒక బంగ్లాదేశీ కపుల్ కూర్చున్నారు. వాళ్ళ ముందు సీట్లో వాళ్ళ కిడ్స్ కూర్చున్నారు. ఫ్లైట్ అంతా మాట్లాడుతూ నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు. గ్యాప్ పెట్టుకుని బుక్ చేసుకున్నాను. బట్ సమ్హౌ రీచ్ ఢిల్లీ, కానీ టర్మినల్ ఫ్రీ లేక
ఇప్పటివరకు ఎయిర్పోర్ట్లోనే అదే ఫ్లైట్లోనే ఉన్నా అనమాట. ఎగ్జాక్ట్ 20 minutes టైం ఉంది. బ్యాంకాక్ అనమాట, బ్యాంకాక్ ఇంకొక టెర్మినల్ త్వరగా అది క్యాచ్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ టెర్మినల్ ట్రాన్స్ఫర్స్కి వెళ్ళాలి. సో లెట్స్ సీ. అసలు ట్రాన్సిట్కి క్యూ ఎంత పెద్దగా ఉందంటే ఒక్కళ్ళే చెక్ చేస్తారనమాట, అందుకని. ఐఎమ్ ఫీలింగ్ సో టెరబుల్. లైక్ ఎంత రూడో అందరూ చెప్తారనమాట, ఆఫీస్ చాలా రూడ్ అని చెప్పేసి. మరి ఇంత రూడ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్ లేదు. 5 minutesలో అంటే ట్రాన్సిట్ లేట్ అయిపోయింది. ఎవరినో కస్టమర్ పర్సన్ అడిగితే గేట్ ఎట్ సైడ్ అంటే బోర్డింగ్ పాస్ మీద చూసుకోవాలని చెప్తుంది. ఇలాంటప్పుడే ఇండియాలో ఉండాలనిపిస్తుంది. ఈ క్విక్లో శ్రావంతికి షాపింగ్ చేస్తాను ఒక 5 minutesలో. ఐ లిటరలీ want to get into flight and sit. I'm just not feeling good. I'm seeing my favorite brands and handbags, Balenciaga, Prada. One day definitely I'll buy it. We always aim high. So ఇప్పుడు బోర్డింగ్ పాస్ ఎత్తుకున్న తర్వాత అసలు గేట్ ఎత్తుకున్న తర్వాత I'll tell you the story what happened in the flight. లైన్ చాలా పెద్దగా ఉందన్నమాట. సారీ బ్యాంకాక్ అని చెప్పాను, హాంకాంగ్ అంటే టెన్షన్లో ఎందుకో ఎక్కువ బ్యాంకాక్ అని వచ్చేసింది. టెర్మినల్కి ఇలాగ బస్లో తీసుకెళ్లరు. మోస్ట్ ఆఫ్ ద టైం మన ఇండియాలో కూడా ఇలాగే చేస్తారు. అండ్ దెన్ మనం ఇప్పుడు హాంకాంగ్కి వెళ్తున్నాం, బ్యాంకాక్కి కాదు. ఇక్కడ నుంచి 10 hours ఫ్లైట్ అనమాట. ఎక్స్ప్లోరింగ్ హాంకాంగ్ ఒక ముక్క అర్థం కావట్లేదు. అంటే కొంచెం ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళకి ఎలాగుందంటే అసలు ఏది రాని వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ చాలా చిన్న ఎయిర్పోర్ట్, లైక్ ఇట్స్ నాట్ టూ బిగ్. ఐఎమ్ హంగ్రీ, ఏమన్నా తిట్టడానికి చూడాలి. ఇక్కడ డ్రింక్ ఆప్షన్ చూసి చాలా అమేజింగ్గా అనిపించింది అనమాట. చాలా వెరైటీ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి. కొరియాలో కానీ జపాన్లో కానీ చూపిస్తారు కదా, అలా అనిపించింది అనమాట నాకు. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నాను. ఒక ప్లేస్ దగ్గర కూర్చొని ఐ టెల్ యూ ది స్టోరీ వాట్ హ్యాపెన్ టుడే జర్నీ మొత్తంలో. యాక్చువల్లీ మోర్ దెన్ ఏ వీడియో, ఎవ్రీ టైమ్ ఐ షో కదా హౌ డూ ఐ కమ్ అని, బికాస్ ఎనీ విచ్ యూ గైస్ మైట్ హ్యావ్ saw in different people's videos and all. So let me tell you a story time what happened this time in my travel by adding these clips. I think that would be more fun. It was like such an insane experience. Asal 2 flights. ఇది వచ్చేసి బ్యాంకాక్, saying Bangkok again and again. హాంకాంగ్లో లాట్ ఆఫ్ పీపుల్ సెట్ కదా, లైక్ చైనా విల్ బి లైక్ దిస్ దాట్ భయం. నాకైతే అందుకనే క్యాథీ పసిఫిక్ ఎయిర్లైన్స్ కూడా బుక్ చేసుకోలేదు. ఆ స్టోరీ కూడా చెప్తాను. బట్ హియర్ ఇట్స్ ఫన్ యాక్చువల్లీ. లైక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. దే హ్యావ్ 530 gates and that's something amazing. And then there are a lot of duty free options and which I'm not gonna buy because I'm running low on budget. అలా బోర్డింగ్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒకళ్ళు వచ్చి సుఖశాంతి అని అడిగారు అనమాట. ఒక అమ్మాయి చాలా క్యూట్గా అనిపించింది. ఈసారి ఇండియాలో నన్ను ఎవరు పలకరించినా అందరూ సుఖ్మన్ని అడిగారు ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. ఈవెన్ ఒకవేళ అది సుఖ్మన్కి వెళ్ళినా అది నాకు వచ్చినట్టే, బికాస్ హీ ఈజ్ మై హస్బెండ్ అండ్ I really feel grateful and happy for all the love you guys show for him. And tada, just like that we are in Hyderabad. నుంచి వచ్చినప్పుడు నీకులాగే చెప్తా, ఇంత వేడిగా ఉంది ఏంటని. ఇక్కడ నీలోఫర్ లో ఈ మస్కా బన్ అండ్ దెన్ చాయ్ బాగుంటుంది అని చెప్పి ఆపిందనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకేష్, అంత హైప్ ఏమీ లేదండి. బట్ కాఫీ ఈజ్ సో గుడ్. నాకు కాఫీ బాగా నచ్చింది టీ కన్నా. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ అఫెండ్ ఎనీ వన్. దిగిన వెంటనే ఫుడ్ ఏమైనా కావాలంటే వద్దని చెప్పి పడుకుని పోయాను. మార్నింగ్ ఆకలేసి లేచి నాకు ఫుడ్ పెట్టండి అంటే ఆర్డర్ పెట్టారు. ఈ టిఫిన్ ప్లేస్ మర్చిపోయాను. ఐమ్ సారీ బట్ ఫేమస్ ప్లేస్. Some unprofessional person. ఇప్పుడు శ్రావంతి వాళ్ళ ఇంట్లో ఉన్నాం అన్నమాట, బంజారా హిల్స్. సో తన వర్క్షాప్కి వెళ్తున్నాం. మెజర్మెంట్స్ తీసుకుంటుంది నావి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నానో చూపిస్తాను. నాకు లెగడానికి మాత్రం పొద్దున్న 8:30 కల్లా లేచాను. ఒక 4 hours పడుకొని. ఎందుకంత తొందరగా లేచాను ఐ హ్యావ్ నో ఐడియా, బికాస్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ సో టైర్డ్. సో యా, లెట్స్ గో. వీఆర్ గోయింగ్ టు వర్క్షాప్ అండ్ దెన్ వీఆర్ ఇన్ బంజారా హిల్స్. ఇక్కడ మెజర్మెంట్స్ అయింది. ఇప్పుడు రామేశ్వరం కెఫేకి వెళ్తున్నాం అనమాట. ఇది కియా రాజ్వాన్ని చూసి
ఇంటిపోతే శ్రాంతితో డిజైన్ చేయమని చెప్పాను. సో ఈ వీక్లో చాలా బట్టలు అవుతాయి మనీ కూడా. ఎంత ఫాస్ట్గా చేస్తారో ఐ హ్యావ్ నో ఐడియా. బట్ నా ఫ్లైట్ మళ్ళీ సండే మార్నింగ్, ఇవాళ సాటర్డే. సో అంటే నెక్స్ట్ సండే టైం ఉంది. సో 1 week కంప్లీట్ అవుతాయి. లెట్స్ గెట్ గోయింగ్. ఇప్పుడే ఒక కామెడీ జరిగింది. ట్రాఫిక్ ఉన్న ఏరియా అనమాట. ఒక అతను స్లో మోషన్లో నడుస్తున్నాడు. కారు ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హార్న్ కొడితే వెనక నన్ను ఎందుకు, నా రోడ్డు మీద నేను నడుస్తున్నాను, నన్ను ఎందుకు డిస్టర్బ్, ఎగ్జాక్ట్ రోడ్డు మధ్యలో ఉన్నాడు. అంటే ఇప్పుడు దీస్ థింగ్స్ విల్ బి న్యూ నార్మల్ ఫర్ యూ గైస్. బట్ ఇమాజిన్, ఓవర్ యాక్షన్ కాదు, ఎన్ఆర్ఏ ఓవర్ యాక్షన్ కాదు, బట్ సడన్గా ల్యాండ్ అయిన రోజు ఇవన్నీ ఏంటి ఇలా జరుగుతుందని అనిపిస్తుంది ఖచ్చితంగా. రామేశ్వరం కేఫేకి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, మచ్ లెస్ వీళ్ళు గైస్. అంటే ఆవిడ ఎలాగో హౌస్ ఫుల్ చేశారు. కార్ డోర్ తీయడానికి బ్లాక్ అయ్యామన్నమాట. ఎక్కడికి తీసుకెళ్తాం శ్రాంతి? నాకు ఎనీథింగ్ విత్ రాగి చాలా ఇష్టం. సో రాగి రోటీ ఆర్డర్ ఇచ్చాను. చాలా టేస్టీగా అనిపించింది. కానీ కీ ఫుల్గా యూజ్ చేస్తున్నారండి. వేడిగా ఉన్నప్పుడు బాగా దాహం అనిపించిందని షార్ట్ వీడియోలో చెప్పాను, అంతేగాని ఫుడ్ నచ్చలేదని చెప్పలేదు. దానికి కూడా జనాలు ఎఫెండ్ అయ్యారు. ఒకరి టేస్ట్ ఒకరికి మ్యాచ్ అవ్వాలని లేదు కదా. గొంగూరు రైస్ అయితే చాలా బాగుంది, కానీ పులిహార అంత టేస్టీగా లేదు, స్వీట్గా ఉంది. మీలో చాలామందికి నిష్కల తెలిసే ఉంటుంది. తను యూట్యూబ్ వర్క్ చేస్తే తను న్యూజిలాండ్లో 2 years ఉండి ఇప్పుడు ఇండియా రిటర్న్ అయిపోయింది అనమాట పర్మనెంట్గా. సో తన్ని మీట్ అయ్యాను. తర్వాత ఈ స్వీట్ అయితే ఫుల్ గీ, లైక్ ఆన్ ఏ నార్మల్ డే ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ నేను స్వీట్స్ ఎక్కువ తిన్ను, బట్ ఓవరాల్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఓవర్ క్రౌడెడ్ అనమాట. ప్రస్తుతం నా లైఫ్ అప్డేట్ ఇది. అంటే కొంచెం ఫిల్టర్ వేసా మొహం మీద, అందుకనే నువ్వు కాల్ మాట్లాడుకో, అందుకనే కళ్ళు నీరసంగా తెలియట్లేదు. కానీ మొహంతో జిడ్డు పట్టేసి కళ్ళంతా చాలా నీరసంగా ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ టు మెయింటైన్ మై బ్యూటీ, ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు న్యూజిలాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఎప్పుడైనా నిష్కలాన్ని కలిసి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. పాపం ఏం మాట్లాడలేదు, అంటే నిద్ర మధ్యలో ఉన్న బ్రెయిన్ రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. ఎందుకు పాపం తను ఎందుకు వచ్చానా అని అనుకోకుండా ఉంటుంటే చాలు. ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం. మై డ్రైవర్ ఈస్ నాట్ డ్రైవింగ్ దాట్ గ్రేట్, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే. కారు మీ స్టీరింగ్ మీకు ఇస్తాం, మీరు డ్రైవ్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాం. తెలిసింది కారు ఎక్కడ ఉంటుంది అప్పుడు. నేను గేర్ కార్ అసలు మర్చిపోయింది, అలా డ్రైవ్ చేయాలి గేర్ కార్. అంటే ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కమెంట్స్ నేను ఆఫ్ చేస్తాను, లేదంటే మీకు ఎన్ఆర్ఎస్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా మీరు నా వీడియోస్ మీద చూపించకండి ప్లీజ్. ఈ వీడియోలో ఓవర్ యాక్షన్ చూసినవన్నీ కవితలు మాత్రమే. మేము స్కిట్ ప్లే చేస్తున్నాం. దట్స్ నాట్ ద రియల్ సైడ్ ఆఫ్ మీ. దట్స్ నాట్ లైక్. కానీ మీరే చెప్పండి, జుట్టు చూడు అప్పుడే ఎంత ఎలాగ అయిపోయిందో. బట్ ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. పెద్దమ్మ తల్లి గుడికి వచ్చేసామన్నమాట. నేను నా బీటెక్ సెకండ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో ఫస్ట్ టైం పెద్దమ్మ తల్లి గుడికి వచ్చినప్పుడు గర్భగుడి లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు అనమాట అప్పుడు. సో గర్భగుడి లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఒళ్ళంతా గూస్ బంప్స్ అంటారు కదా, అలా అనిపించింది. బికాజ్ ఐ లిటరలీ ఫెల్ట్ హర్ ప్రెజెన్స్ దేర్, లైక్ ఆ ఎనర్జీ హై నాకు లిటరల్గా ఫీల్ అయింది నా ఎమోషన్కి. సో అందుకని ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇండియా ల్యాండ్ అయిన వెంటనే అమ్మవారి గుడికి వెళ్తానమాట. నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ అలవాట్లో పొరపాటు స్లీవ్లెస్ వేసుకొని వెళ్ళిపోయాను. అంటే శ్రావంతి క్లోత్స్ తీసుకుంటున్నాను కదా, ఐడియా లేదు. దుప్పటా తెచ్చుకుందాం అనుకున్నా, అది మర్చిపోయాను. బట్ లక్కీగా శ్రావంతి దగ్గర ఏదో క్లాత్ ఉంటే అది ఇలాగా హ్యాండ్స్తో కవర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ టైం ఐ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ కాయిన్స్ పెడతారు కదా, నుంచో పెడతారు. నేను 2 times ట్రై చేశాను. ఈసారి కాయిన్ లెక్క ట్రై చేయలేదు. నులోఫర్లో మళ్ళీ ఎందుకో లైక్ బాగా తలనొప్పిలాగా అలా అనిపించి మళ్ళీ వెళ్ళి కాఫీ తాగుదాము అని అనుకున్నాం అనమాట. సారీ, కాఫీ కాదు, టీ. నేను కాఫీ ఎయిర్పోర్ట్లో రిటర్న్ అయ్యేటప్పుడు తాగాను. అసలు దీనికి కూడా వాలెట్ పార్కింగ్. రీసెంట్ టైమ్స్లో నాకు ఏమనిపిస్తుందంటే, మార్కెటింగ్ చేయటం వస్తే, అంటే ఇది బ్యాడ్గా ఉందని కాదు, బట్ నాట్ టూ మచ్ వర్త్ ద హైప్. 3,500 35,000 మొత్తం మష్రూమ్ కాస్ట్ ఎంత? 3 lakhs. ఆ మష్రూమ్ కాస్ట్ 3 lakhs. టు బ్రాడ్వే అండ్ శ్రవంతికి ఫేస్ మాస్క్ కొనిపెట్టా.
పెట్టిగా ఈ మాల్ చాలా బాగుంది. అది మాల్లో లైక్ వాట్ ఎవర్ యూ కాల్ అన్ని చాలా బ్రాండెడ్ స్టఫ్, బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. దిస్ ప్లేస్ ఇస్ ఫ్యాన్సీ అండ్ గుడ్. తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ బస్ స్లీపర్ తీసుకున్నాను అనమాట 9-11 ఇంకొక వీడియోతో క్యాచప్ అవుదాం. ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.